అందరికీ నమస్తే. నేను మీ వర్ష. ఓసే పత్తి గింజ పావలా సిగ్గులేందానా? ఎందుకు ఇలాంటి నీచమైన మాటలు ఎందుకు తెగబడుతున్నావు? రోజు రోజుకి ఎందుకు ఇంత తయారైతున్నావు? ఒక్క ముఖ్యమంత్రితో, ఒక పీసీసీ ప్రెసిడెంట్‌తో ఎలా మాట్లాడాలో తెలియని దానివి. ఈ తెలంగాణ రాష్ట్రానికి నీకు ఏం హోదా ఉందని ఇంత విర్రవీగుతున్నావు నువ్వు? ఇంత అడ్డం పొడుగు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని దానివి ఇంత నీచంగా దిగజారుతున్నావంటే దేనికోసం? ఒక్కసారి దీనికి సమాధానం చెప్పు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏమన్నా నీ బాబు తెస్తే వచ్చిందా? ఆనాడు కేసీఆర్ గారే అసెంబ్లీగా సాక్షిగా చెప్పిండు, తల్లి సోనియా గాంధీ ఇస్తేనే వచ్చింది తెలంగాణ అనేసి ఆయననే సాక్షిగా చెప్పిండు. నువ్వు ఎక్కడ పోయినావు ఆనాడు? కరోనా బ్యాచ్ అప్పుడు వచ్చిన దానివి ఈనాడు నువ్వు ఇంత మాట్లాడుతున్నావంటే దేనికోసం మాట్లాడుతున్నావు? ఆనాడు దొంగసాటుగా పోయి నిమ్మరసం దాగింది మర్చిపోయినావా? ఎంతోమంది అమరవీరుల ప్రాణ త్యాగాలలో వచ్చిన ఈ తెలంగాణని పట్టుకొని మీరు రాజభోగాలు ఏలిళ్ళు. కానీ ఏనాడైనా అమరవీరుల కుటుంబాలని ఆదుకున్నారా? అమరవీరుల కుటుంబాలని ఏనాడైనా పరామర్శించారా మీరు? దీనికి సమాధానం చెప్పు. ఈనాడు అడ్డం పొడుగు మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంతా అయిపోతుంది, ఎవ్వరు నన్ను ఏం అనటోళ్ళు లేరు అనేసి ఇంత మాట్లాడుతున్నావా? ఒక పీసీసీ ప్రెసిడెంట్ని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంటే చూస్తూ ఊరుకుంటున్నారు అనుకుంటున్నావా? ఖబర్దార్ గుర్తుపెట్టుకో, పత్తి గింజ పావాలా. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. నీకు ఎట్లా ఉంటుంది అంటే నీ బాబు పోయి ఎట్లయితే ఫామ్ హౌస్లో పడ్డాడో రేపు నీకు అదే పరిస్థితి వస్తుంది. ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఒక పీసీసీ ప్రెసిడెంట్ గురించి, ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకో. ఇంకా ఇలానే దిగజారితే మాత్రం నీకు చెప్పులతోటి కొడతారు, బయటికి వస్తే మాత్రం చెప్పులతోటే కొడతారు. గుర్తుపెట్టుకో, పత్తి గింజ పావాలా.